హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మినిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క ఫ్రెండ్లీ నెంబర్స్ ఏంటి, ఎనిమీ నెంబర్స్ ఏంటి, అదేవిధంగా న్యూట్రల్ నెంబర్స్ ఏంటి, వీళ్ళకి కలిసి వచ్చేటువంటి కలర్స్ ఏంటి, వీళ్ళకి కలిసి వచ్చేటువంటి ప్రొఫెషనల్స్ ఏంటి అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. 2, 11, 20, 29 తేదీలో పుట్టిన వారు 2 నెంబర్ సిరీస్ లోకి వస్తారు. వీరికి లక్కీ నెంబర్స్ 1, 2, 3, 4, 7, 8. న్యూట్రల్ నంబర్స్ 5, 6. ఎనిమీ నెంబర్ 9. వీరికి గ్రహాధిపతి చంద్రుడు. ఈ వ్యక్తులకి చాలా చంచల స్వభావం ఉంటుంది. వీరి మనసులో ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళలో ఎక్కువ మందికి చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. అంతేకాకుండా జాలి, కరుణ, దయ వంటి గుణాలు చాలా అధికంగా ఉంటాయి. అందువలన వీరు ఎదుటివారు ఏదైనా అడిగితే కాదనలేక మొహమాటంతోనూ జాలివనంతోనూ ఇచ్చేస్తూ ఉంటారు. ఎంతటి విలువైనదని కూడా ఆలోచించరు. ఈ వ్యక్తులు కళారంగం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వీరి మనసంతా వాటితోనే నిండిపోయి ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే వీరిలో మంచి క్రియేటివిటీ ఉంటుంది. దానితో వీళ్ళ మాటలతో 10 మందిని ఆకట్టుకుంటారు. అదేవిధంగా వీరు ఏదైనా పని చేయలేకపోతే దానిని నిరంతరం ఆలోచిస్తూ నిరాశపడుతూ ఉంటారు. వీరు ఇతరుల సహాయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వారు విద్యారంగంలో నిష్ణాతులని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా చంద్రుడు సంపాదకారకుడు కాబట్టి చాలా ధనాన్ని కూడా సంపాదిస్తారు. ఆర్థికపరమైన అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరికి దయాగుణం, కరుణ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా దానం చేయడం వలన వీళ్ళు నష్టపోతూ ఉంటారు. వీరు నిదానంగా పనులు చేస్తారు. వీరిది మృదువైన స్వభావం, మధురమైన ఊహల్లో విహరించడానికి ఇష్టపడతారు. వీళ్ళది ప్రేమించే మనస్తత్వం, కుటుంబ సభ్యుల్ని బాగా ప్రేమిస్తారు. ప్రేమ వ్యవహారంలోకి చాలా సులువుగా దిగుతారు. ఆలోచించకుండా ఉద్రేకంతో తొందరపడి వివాహం చేసుకుంటారు. దాని ఫలితంగా దాంపత్య జీవితంలో అసంతృప్తిగా జీవితం గడపాల్సి వస్తుంది. అందువలన ఈ 2వ సంఖ్యలో పుట్టిన వారికి ఎక్కువగా 2వ వివాహం అనివార్యం అవుతుంది. 11వ తేదీన పుట్టిన వారిని గమనించినట్లయితే 2 సూర్య సంఖ్యలే కలిసిన సంఖ్య అవటం వలన వీరు చాలా వివాదాస్పదం అవుతారు. రాజకీయంగా కూడా రాణిస్తారు. వీరికి ఉండే విపరీత ధోరణి, అనవసరమైన వాదనల్ని, తప్పనిసరి ప్రమాదాన్ని ఈ సంఖ్య సూచిస్తుంది. వీరు ఎక్కువగా వాద ప్రతివాదనలు చేస్తూ ఉంటారు. అంటే ఒకే విషయాన్ని పాజిటివ్గా, నెగిటివ్గా కూడా వాదించే ధోరణి కలిగి ఉంటారు. ప్రేమించిన వారికి వీరు తొందరగా లొంగిపోతారు. వీరి ఆలోచన విధానం, అలవాట్లు తమ లైఫ్ పార్ట్నర్ వ్యతిరేకించే దుష్ఫలితాలు ఏర్పడి ఒక్కోసారి విడాకుల వరకు దారితీస్తాయి. వీరిలో వాగ్దాటి ఉంటుంది. అయితే వీరిలో కొంతమంది అదృష్టవంతులు, ఎక్కువ మంది దురదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే తల్లి ప్రేమ పొందే అవకాశం కొంతమందికే ఉంటుంది. వీరి జీవితంలో చీకటి వెలుగులు, గెలుపు ఓటములు చాలా ఎక్కువ. వీరిలో చాలా మందికి బాల్యం చాలా కష్టాలతో నిండి ఉంటుంది. నమ్మిన వారే వీరిని ముంచేస్తూ ఉంటారు. వీరికి స్త్రీల వలన అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భార్య నుంచి అనుమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరిలో కొంతమంది జీవితంలో ఎత్తుపల్లాలను ఎదుర్కోలేక భక్తి మార్గం వైపుకు వెళతారు. మనస్సు సున్నితం కాబట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఇతరుల సుఖాల కోసం వీరు కష్టపడుతూ బానిసలవుతారు. కష్టపడి సంపాదించింది కూడా నిలుపుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. స్థిరత్వం లేకపోవడం, మోసపోవడం అనేవి వీరి బాలిట శాపాలుగా మిగులుతాయి. తమ మనస్సు చెప్పినట్టే నడుచుకుంటారు. వారి యొక్క ఆలోచన విధానమే కరెక్ట్ అనుకుంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వీరికి చిక్కులను తెచ్చిపెడుతుంది. వీరికి ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారు. వీళ్ళు నెలలో 15 రోజులు చాలా ఆనందంగా ఉంటారు. ఇంకో 15 రోజులు చాలా విచారంగా ఉంటారు. రాత్రిపూట విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. వారితోనే ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. వీళ్ళకి క్షమించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి సినిమా రంగం బాగా కలిసి వస్తుంది. వీరు కూడా పొగడ్తలకు లొంగిపోతారు. బీపీ, జీర్ణాశయం, కిడ్నీ అల్సర్లు, సైనసైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే తెలుసుకోగలరు. వీరు అహింసా విధానాన్ని నమ్ముతారు. ఎవరిని గాయపరచడానికి ఇష్టపడరు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. వీరి అధినేతలుగా ఉండడం కంటే ఇతరులను నేతలుగా తయారు చేసేవారిగా ఉంటారు. ఈ వ్యక్తుల అనుచరులు కింగ్ మేకర్లుగా ఉంటారు. వీళ్ళకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా సిగ్గు, బిడియం, పిరికితనం, దుఃఖం కలిగి ఉంటారు. ఇతరులు మొదలుపెట్టి మధ్యలో వదిలివేసిన వాటిని ముందుకు తీసుకువెళ్ళగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
సమాజంలో ప్రజాదరణ పొంది ప్రముఖ వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కొంతమంది విజయం సాధించి నెంబర్ 1 స్థానాన్ని పొంది ఆ పనిలో తృప్తిని పొందలేక సతమతమవుతారు. చిన్న చిన్న విషయాలకు కూడా వీరు ఆలోచన చెందుతూ ఉంటారు. సానుభూతితో పాటు వినయంగా కూడా ఉండటం వీరి లక్షణం. వీరికి సాఫ్ట్వేర్, కంప్యూటర్ రంగాలతో పాటు వ్యాపారంగా పాలు, పెరుగు, పత్తి వంటి బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. ఈ 2వ సంఖ్య వ్యక్తులు ఆదివారం, సోమవారం, శుక్రవారం లక్కీ డేస్. వీరు తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన అదృష్టాన్ని పొందగలరు. ఈ వ్యక్తులు చంద్రుడు అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున నిత్యము ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండటం వలన అష్టైశ్వర్యాలని పొందుతారు. ప్రతి సోమవారం అరటిపండు, బియ్యం ఆవుకు తినిపించినట్లయితే మంచి పురోగతిని చూస్తారు. ఈ 2వ సంఖ్య వారు ముత్యం లేదా చంద్రకాంతమాన్ని ధరించినట్లయితే చాలా సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా 14 డైమెన్షన్స్ లో మనం చేసేటువంటి నేమ్ కరెక్షన్ అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, ఏఎన్ఆర్, దేవిశ్రీ ప్రసాద్, రాజీవ్ గాంధీ, గాంధీ, హిట్లర్ ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే. ప్రేమించిన వారికి వీరు తొందరగా లొంగిపోతారు. వీరి ఆలోచన విధానం, అలవాట్లు తమ లైఫ్ పార్ట్నర్ వ్యతిరేకించే దుష్ఫలితాలు ఏర్పడి ఒక్కోసారి విడాకుల వరకు దారితీస్తాయి. వీరిలో వాగ్దాటి ఉంటుంది. అయితే వీరిలో కొంతమంది అదృష్టవంతులు, ఎక్కువ మంది దురదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే తల్లి ప్రేమ పొందే అవకాశం కొంతమందికే ఉంటుంది. వీరి జీవితంలో చీకటి వెలుగులు, గెలుపు ఓటములు చాలా ఎక్కువ. వీరిలో చాలా మందికి బాల్యం చాలా కష్టాలతో నిండి ఉంటుంది. నమ్మిన వారే వీరిని ముంచేస్తూ ఉంటారు. వీరికి స్త్రీల వలన అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భార్య నుంచి అనుమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరిలో కొంతమంది జీవితంలో ఎత్తుపల్లాలను ఎదుర్కోలేక భక్తి మార్గం వైపుకు వెళతారు. మనస్సు సున్నితం కాబట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఇతరుల సుఖాల కోసం వీరు కష్టపడుతూ బానిసలవుతారు. కష్టపడి సంపాదించింది కూడా నిలుపుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. స్థిరత్వం లేకపోవడం, మోసపోవడం అనేవి వీరి పాలిట శాపాలుగా మిగులుతాయి. తమ మనస్సు చెప్పినట్టే నడుచుకుంటారు. వారి యొక్క ఆలోచన విధానమే కరెక్ట్ అనుకుంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వీరికి చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. వీరికి ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారు. వీళ్ళు నెలలో 15 రోజులు చాలా ఆనందంగా ఉంటారు. ఇంకో 15 రోజులు చాలా విచారంగా ఉంటారు. రాత్రిపూట విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. వారితోనే ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. వీళ్ళకి క్షమించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి సినిమా రంగం బాగా కలిసి వస్తుంది. వీరు కూడా పొగడ్తలకు లొంగిపోతారు. బీపీ, జీర్ణాశయం, కిడ్నీ అల్సర్లు, సైనసైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే తెలుసుకోగలరు. వీరు అహింసా విధానాన్ని నమ్ముతారు. ఎవరిని గాయపరచడానికి ఇష్టపడరు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. వీరి అధినేతలుగా ఉండడం కంటే ఇతరులను నేతలుగా తయారు చేసేవారిగా ఉంటారు. ఈ వ్యక్తుల అనుచరులు కింగ్ మేకర్లుగా ఉంటారు. వీళ్ళకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా సిగ్గు, బిడియం, పిరికితనం, దుఃఖం కలిగి ఉంటారు. ఇతరులు మొదలుపెట్టి మధ్యలో వదిలివేసిన వాటిని ముందుకు తీసుకువెళ్ళగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సమాజంలో ప్రజాదరణ పొంది ప్రముఖ వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కొంతమంది విజయం సాధించి నెంబర్ 1 స్థానాన్ని పొంది ఆ పనిలో తృప్తిని పొందలేక సతమతమవుతారు. చిన్న చిన్న విషయాలకు కూడా వీరు ఆలోచన చెందుతూ ఉంటారు. సానుభూతితో పాటు వినయంగా కూడా ఉండటం వీరి లక్షణం. వీరికి సాఫ్ట్వేర్, కంప్యూటర్ రంగాలతో పాటు వ్యాపారంగా పాలు, పెరుగు, పత్తి వంటి బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. ఈ 2వ సంఖ్య వ్యక్తులు ఆదివారం, సోమవారం, శుక్రవారం లక్కీ డేస్. వీరు తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన అదృష్టాన్ని పొందగలరు. ఈ వ్యక్తులు చంద్రుడు అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున నిత్యము ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండటం వలన అష్టైశ్వర్యాలని పొందుతారు. ప్రతి సోమవారం అరటిపండు, బియ్యం ఆవుకు తినిపించినట్లయితే మంచి పురోగతిని చూస్తారు. ఈ 2వ సంఖ్య వారు ముత్యం లేదా చంద్రకాంతమాన్ని ధరించినట్లయితే చాలా సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా 14 డైమెన్షన్స్ లో మనం చేసేటువంటి నేమ్ కరెక్షన్ అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, ఏఎన్ఆర్, దేవిశ్రీ ప్రసాద్, రాజీవ్ గాంధీ, గాంధీ, హిట్లర్ ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.